రామ్, శ్యామ్, హరి వీళ్ళ ముగ్గురు ఒకే జాబ్, ఒకే శాలరీ, సేవింగ్స్ కూడా నెలకి 5,000 రూపాయలు ఈక్వల్ గా చేయగలుగుతున్నారు. కానీ రామ్ ఏంటంటే మొదట్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలకి నెలకి 5,000 లెక్కన మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 11 లక్షలు సంపాదించి తర్వాత ఖర్చులు పెరగడం కారణంగా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తాడు. కానీ శ్యామ్ మొదటి 10 సంవత్సరాలు ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా రామ్ ఫస్ట్ 10 ఇయర్స్ చేసిన 5,000 రూపాయల నెలల ఇన్వెస్ట్మెంట్ ఉందా దాన్ని డబల్ చేసి 10,000 రూపాయల నెలల ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 20 సంవత్సరాలకి చేస్తాడు. వెరాస్ హరి మాత్రం డిసిప్లైన్డ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెలకి 5,000 లెక్కన అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్తాడు. చివరికి ఫస్ట్ 10 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని నెక్స్ట్ 20 ఇయర్స్ కి అలా వదిలేసిన రామ్ కి 1,11,00,000 మిగులుతుంది. వెరాస్ మొదటి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తర్వాత నుంచి రామ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కంటే డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయల నెలల ఇన్వెస్ట్మెంట్ చేసిన శ్యామ్ కి 30 సంవత్సరాలు అయ్యేసరికి 1,00,00,000 రూపాయల డబ్బులు ఉంటుంది. ఫైనలీ హరి డిసిప్లైన్డ్ గా మొదటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన తనకి 1,70,00,000 డబ్బులు ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రామ్ లాగా ఎర్లీగా మనం స్టార్ట్ చేసి తర్వాత డబ్బులు అలానే వదిలేసిన కాంపౌండింగ్ తో మనం మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఆర్ హరిలా మనం డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి డబ్బులు సంపాదించవచ్చు. బట్ శ్యామ్ లా మనం నెగ్లెక్ట్ చేసి డిలే చేస్తే మిగిలిన వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసినా వాళ్ళంత డబ్బుల్ని మనం ఫ్యూచర్ లో సంపాదించలేము. స్టాక్ మార్కెట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవనే కాదు, గోల్డ్ లో అయినా మీకు తెలిసిన ఇతర ఇన్వెస్ట్మెంట్స్ లో అయినా డబ్బుల్ని టైం టు టైం పెట్టుబడి పెట్టి ఫైనాన్షియల్ గా మీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటూ వీడియో మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.